శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ నెల ప్రారంభంలో 4 గ్రహాలు ధనస్థానంలో ఉండడం, అలాగే కుజుడు ఉచ్చస్థితిలో ఉండడం, అలాగే భాగ్య రాజ్యాధిపతులైనటువంటి రవి బుధులు కలిసి ఈ నెల ప్రారంభంలో ఈ ధనస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి చాలా వరకు ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది రావడం జరుగుతుంటుంది. అనేక మార్గాల ద్వారా జాతకుడు ధనాన్ని సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక ప్రయత్నంలో ఒక లంసమ్ అమౌంట్ సంపాదించాలనే ప్రయత్నంలో అన్ని వనరుల ద్వారా దాన్ని ప్రయత్నం చేసి ఆ ధనాన్ని సమకూర్చుకొని ఆ కార్యాన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా ఒకేసారి మీ యొక్క హోదా పెరగడం వల్ల, మీలో క్వాలిటీ ఆఫ్ వర్క్ పెరగడం వల్ల కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే అవకాశాన్ని తీసుకొని మీరు వేరొక చోట మీ యొక్క వ్యాపార విస్తరణకి తగు విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా చేపట్టిన కార్యక్రమాల్లో చాలా విజయవంతం పొందుతూ ఉంటారు. అయితే కొన్ని కుటుంబ సమస్యలు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ అవి ముందుకు వెళ్లకుండా అడ్డకట్ట వేయడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక పని చేయాలి, ఈ పని ప్రారంభించాలనుకున్న సమస్యలో ఎవరో ఒక కుటుంబ సభ్యుల కారణంగా ఆ పని వాయిదా పడడం, చాలా నిరాశకు గురవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ కుటుంబ విషయాల్లో సమస్యలు ఎక్కువ అవడం వల్ల అభివృద్ధి కుంటుపడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ నెమ్మదిగా ఈ నెల ప్రారంభం నుంచి విడిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా బుధుడు ఈ రాశి వారికి రాజ్యాధిపతి, సప్తమాధిపతి. అంటే అటు వైవాహిక జీవితం, భార్య యొక్క ఆరోగ్యం, అటు ఉద్యోగపరంగా సమస్యలు, ఇవన్నీ కూడా 3వ స్థానంలోకి ఈ బుధుడు మారడం వల్ల, అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల, అంటే దశమాధిపతి 3వ స్థానంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల కొన్ని కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఎవరో ఒక సంస్థతో కానీ ఒక వ్యక్తితో కానీ కలిసి మీరు వేరొక చోట మీ పని ప్రారంభించడానికో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికో కొన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే అడ్డొచ్చిన సమస్యల్ని సాల్వ్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటారు. అంటే గురువు కూడా మీకు అక్కడ ఈ బుధుడిని వీక్షించడం వల్ల ఎన్ని సమస్యలు ఎదురైనా మీ యొక్క కొత్త ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. అలాగే దానికి ఇతరుల సహకారం కూడా లభించడం వల్ల అది చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే శుక్రుడు ఈ నెల 5వ తారీఖున శుక్రుడు షష్ఠ లాభాధిపతిగా మరి 3వ స్థానంలోకి మారడం వల్ల కొంతవరకు మీకు ఆర్థిక పరంగా అవసరం ఉన్నా లేకపోయినా కొంతమంది మీ మిత్రులు మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ విద్యార్థులు లాంటి వాళ్ళు వారిలో ఉన్నటువంటి ఇంకా టాలెంట్ పెంచుకొని కొత్త విద్యలో అంటే రాబోయే ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ఒక మెడికల్ రంగంలో కానీ ఐఐటి లాంటి కొత్త కోర్సుల్లో చేర్చుకోవడానికి ఇప్పటి నుంచే మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల ఆ పని చాలా వరకు సక్సెస్ఫుల్గా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే నెల 12వ తారీఖున భాగ్యాధిపతి రవి 3వ స్థానానికి వెళ్ళడం వల్ల ఎక్కువగా 12వ తారీఖు తర్వాత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క బంధుమిత్రులు మీకు సహకరిస్తారు. మీ యొక్క కొత్త ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు అందరూ తెలుసుకొని తగు విధంగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా, ఒక విద్యా రంగంలో ఉన్నా, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా, ఒక రాజకీయ రంగంలో ఉన్నా, లేదంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉన్నా మీ యొక్క అభివృద్ధి ఎదుగుదల అందరి దృష్టి ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫైనల్గా కుజుడు ప్రస్తుతం ధనస్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల 3వ స్థానంలోకి మారే కుజుడు కూడా మీకు చాలా వరకు కొత్త ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క అదృష్టానికి మీ టాలెంట్ కూడా తోడవడంతో అందరి సహకారంతో కొన్ని కొత్త ప్రయత్నాలు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహపరంగా ఉన్నటువంటి చాలా సమస్యలకి ఈ సమయంలో మీకు పరిష్కారం రావడం జరుగుతూ ఉంటుంది. కొంత తాత్కాలిక ఎడబాటు వచ్చినప్పుడు కూడా మీ యొక్క అభివృద్ధికి ఇవేమీ అడ్డు రాకుండా ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకుంటారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏదో ఒక అపవాదు, ఏదో ఒక నింద, ఏదో చికాకు మిమ్మల్ని పెడుతూ ఉంటుంది. కంపల్సరీగా మీరు
మీ యొక్క ప్రయత్నాన్ని మీకు ముందుకెళ్తూనే కావాల్సినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడం వలన ప్రజల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడి మిమ్మల్ని మీరు ముందుకెళ్ళే ప్రయత్నంలో చాలా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ ఫిబ్రవరి నెల మనకి పౌర్ణమితో ప్రారంభమవుతుంది. అంటే 1వ తారీఖునే మాఘమాసం పౌర్ణమితో ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ రాబోయే 15 రోజులు చాలా కీలకంగా మారడం జరుగుతూ ఉంది. అందువలన ఏంటంటే మీరు ఈ రాబోయే 15 రోజుల్లో అంటే రేపు మాఘమాసం మళ్ళీ చివరికొచ్చే అమావాస్య లోపల ఏదైనా ఒక పుణ్యనది స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. సో దానివల్ల ఒకటి, దాని తర్వాత ఏంటంటే ఈ నెల అంటే ఫిబ్రవరి 5వ తారీఖున సంకటహర చతుర్థి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా మీరు వినాయకుడికి అభిషేకం, హోమం లాంటివి చేసుకోవడం వల్ల ఏదైనా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏ వయసు వారైనా సరే ఆ రోజు పిల్లలైతే పెద్దవాళ్ళు చేయించడం, కొద్దిగా 15 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళే ఆటోమేటిక్గా ఆ రోజు విధి విధానంగా ఆ పూజా విధానాన్ని పాటించడం వల్ల, వీలు కాని వారు కనీసం విఘ్నేశ్వరుని 108 నామాలతో పూజ చేయడం వల్ల ఆ రోజు అంటే సంకటహర చతుర్థి చేసుకోవడం వల్ల రాబోయే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ 14వ తారీఖు 2వ నెలలో మరి వస్తున్నటువంటి శని త్రయోదశి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా పవిత్రమైనది. ఆ శని త్రయోదశి రోజు అంటే మాకు ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరూ ఎవరైతే జాతక చక్రాన్ని, జ్యోతిష్యాన్ని, నవగ్రహాల్ని నమ్ముతారో వారి విధి విధానంగా ఆ 14వ తారీఖు వచ్చినటువంటి మాస శని త్రయోదశి నాడు చక్కగా మరి నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పూజ చేసి ప్రత్యేకంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, తర్వాత మళ్ళా మంచినీటితో అభిషేకం చేసి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం పూజాది కార్యక్రమాలు పూజ చేసుకొని అదే శనివారం రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకొని తిరిగి ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు. ఆ రోజు ఒక్కరోజు భూసైన కింద పడుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి బలహీనతలకి అంటే సింగిల్గా పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, అంటే సుమారుగా మీరు స్వామయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో ఆ విధంగా ఒక్కరోజు మరి ఆ శని త్రయోదశి రోజు సంకల్పంతో ఉండడం వల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో సుఖమైన వైవాహిక జీవితం పొందాలన్నా, ఆర్థిక పరంగా బాగుండాలన్నా ఏదైనా కూడా శని భగవానుడు ఇవ్వగలడు. దాన్ని మిమ్మల్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ సంకల్పంతో ఆ శని త్రయోదశి చేయడం. ఇక అలాగే మనకి 15వ తారీఖున వచ్చినటువంటి మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజు విధి విధానంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకోవడం వల్ల సంవత్సరం మొత్తం మీరు మరి శివుని దర్శించుకునే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా మీ యొక్క ఆచారం ప్రకారం స్వామిని దర్శించుకొని ఆ రోజు కూడా నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అంటే మాఘమాసంలో చేసిన పుణ్యకార్యం అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కనీసం ఈ 15 రోజులు అంటే పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య దాకా విధి విధానంగా వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని సందర్శించడం కానీ, వీలైతే గోవిందనామాలు పారాయణం చేయడం వల్ల కానీ 15 రోజుల్లో ఒక్కసారైనా మీరు పుణ్యనది స్నానం చేయడం వల్ల సంపూర్ణంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది. స్వస్తి.